లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మీ ముందుంది ఓలా S1X. ఈ స్కూటర్ అయితే 3 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. 3 వేరియంట్స్ లో ఉన్న డిఫరెన్స్ ఏంది, ప్రైస్ లో ఎంత డిఫరెన్స్ ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, డౌన్ పేమెంట్, ఈఎంఐ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఓలా స్కూటర్స్ లలో ఎప్పటి నుంచో కస్టమర్స్ వెయిట్ చేస్తున్న ఫీచర్ అయితే ఈ స్కూటర్ లో వచ్చింది. అది ఏంటో కాదు, ఈ స్కూటర్ అయితే కీ ఫీచర్ తో అయితే లాంచ్ అయిపోయింది. కీ పైన అయితే ఓలా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఈ స్కూటర్ అయితే నార్మల్ స్కూటర్ లాగా అయిపోయింది. ఇంతకు ముందట్లాగా పాస్వర్డ్ అన్లాక్ చేసే ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ కీ తోనే అన్లాక్ చేయాలి. ఓలా స్కూటర్స్ లలో చాలా మందికి పాస్వర్డ్ తో అన్లాక్ చేయాలంటే ప్రాబ్లం ఉండేది. ఫైనల్ గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ స్కూటర్ ని ఒక నార్మల్ స్కూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నంబర్ లాక్ గానీ, ప్రాక్సిమిటీ లాక్ గానీ, బ్లూటూత్ కనెక్టివిటీ అలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఈ స్కూటర్ లో 3 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. 3 వేరియంట్స్ కి మేజర్ గా చేంజ్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్ లోనే ఉంటుంది. 2 కిలోవాట్, 3 కిలోవాట్ అండ్ 4 కిలోవాట్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది వైట్ కలర్. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి ఫ్రంట్ నుంచి ఏం ఫీచర్స్ ఉన్నాయో అన్ని మీకు పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ నుంచి చూడడానికి ఒక మినీ రోబోట్ లాగా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ లో మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. పైన మనకి ఒక చిన్న విండ్ షీల్డ్ అయితే ఉంది. దీంట్లో 2 ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైమ్ లో విజిబిలిటీ అనేది చాలా బాగుంటది. ఈ స్కూటర్ ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, ఒక మినీ రోబోట్ లాగా. దీంట్లో మనకి డిఆర్ఎల్ అయితే రన్ అవ్వదు. ఓలా S1 Pro ఒక డిజైన్ ఇక్కడైతే క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు. దీంట్లో వైట్ కలర్ తో పాటు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. కలర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఫ్రంట్ లో అయితే మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి ఏదైతే ప్రో సిరీస్ ఉందో, S1 Air సిరీస్ ఉందో సేమ్ ఇండికేటర్స్ అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇండికేటర్స్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే యూజ్ చేశారు. ఈ స్కూటర్ లో మనం లైటింగ్ సెటప్ చూసుకుంటే ఎక్కడ చూసుకున్న ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అయితే ఉంది. ఎక్కడ కూడా హాలోజన్ హెడ్ లైట్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ మీరు ప్రొజెక్టర్స్ చూసుకున్నా కానీ 2 ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. ఐబీఎం ఇంకా లో బీమ్ కి అయితే సపరేట్ ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఈ స్కూటర్ లో ఉన్న లైటింగ్ సెటప్ అయితే. అండ్ ఈ స్కూటర్ లో ఉన్న టైర్స్ కానీ, సస్పెన్షన్, బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో ట్విన్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. S1 Pro జనరేషన్ 1 లో ఉన్న సస్పెన్షన్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫ్ రోడ్స్ లో గానీ, ఆన్ రోడ్ లో గానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓలా వాళ్ళు ఫ్రంట్ సస్పెన్షన్ అప్డేట్ చేసి చాలా మంచి పని అయితే చేశారు. దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ తో వస్తుంది. దీంట్లో డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే లేదు. ఫ్రంట్ ఇంకా బ్యాక్ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. కాంబీ బ్రేకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రియర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ పరంగా ప్రాబ్లం ఉండదు. ఫ్రంట్ లో 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. 12 ఇంచ్ మనకి స్టీల్ వీల్స్ అయితే ఉన్నాయి. అలాయ్ వీల్స్ అయితే లేవు. ఈ స్కూటర్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160mm ఉంది కాబట్టి సిటీ రోడ్స్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ లోపల అయితే ఉంటుంది. 2 కిలోవాట్, 3 కిలోవాట్ అండ్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఈ 3 వేరియంట్స్ లో మనకి రేంజ్ ఎంత వస్తుంది, ట్రూ రేంజ్ ఎంత ఉంది అన్ని వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక మీకు క్లియర్ ఐడియా వస్తుంది. దీంట్లో మనకి నెగిటివ్ ఎల్సిడి స్పీడో కన్సోల్ తో పాటు వస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని గురించి నేను ముందు చెప్తాను. ఫ్రంట్ లో చూసుకుంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో 2 గ్లవ్ బాక్సెస్ అయితే ఇచ్చారు. డీసెంట్ ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కానీ, మీ మొబైల్ కానీ ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవచ్చు. క్యారీ హుక్ అయితే ఇచ్చారు. అప్ టు 3 kgs వెయిట్ అయితే హ్యాండిల్ చేయగలదు. దీంట్లో ఇంకొక చేంజ్ వచ్చేసి ఓలా S1 X Plus లో ఉన్న స్విచెస్ అయితే చేంజ్ చేసి మనకి కొత్త స్విచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. S1 X Plus తో కంపేర్ చేసుకుంటే స్విచెస్ క్వాలిటీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐబీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ కింద ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో ఉన్న స్విచెస్ క్వాలిటీ అయితే నాకు పర్సనల్ గా అంతగా నచ్చలేదు. ఓకే అనిపించింది. ఇండికేటర్ స్విచెస్ కానీ, ఆరెంజ్ స్విచెస్ కానీ క్వాలిటీ అయితే ఓకే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు మెయిన్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఈ స్కూటర్ లో ఉన్న ఫీచర్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. రివర్స్ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ప్రీమియం బైక్స్ లో కూడా ఇవ్వరు. దీంట్లో ఇచ్చారంటే ఒక మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఎకో ఉంది, నార్మల్ ఉంది అండ్ పవర్ మోడ్ అయితే ఉంది. 3 మోడ్స్ లో కూడా డిఫరెంట్ పవర్ వస్తుంది, డిఫరెంట్ రేంజ్ వస్తుంది అండ్ డిఫరెంట్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. ప్రజెంట్ స్కూటర్ అయితే పార్కింగ్ మోడ్ లో ఉంది. ఒకసారి నేను స్కూటర్ పైన కూర్చొని స్టాండ్ అనేది క్లోజ్ చేస్తే ఈ మిగతా ఫీచర్స్ అన్ని కూడా చూపిస్తాను. స్టాండ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత కూడా దీంట్లో ఉన్న ఫీచర్స్ మనం యూజ్ చేద్దామంటే యూజ్ చేయలేము. స్కూటర్ అయితే ఫస్ట్ మనం స్టార్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో మనకి ఎకో మోడ్ ఉంది, నార్మల్ మోడ్ ఉంది అండ్ పవర్ మోడ్ ఉంది. ఈ 3 మోడ్స్ యూజ్ చేస్తూ ఉంటే మీకు రేంజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది.
ఎవ్రీ మోడ్ లో మనకి ఎంత రేంజ్ వస్తుందో కూడా చూపిస్తాను. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది, రివర్స్ బటన్ కూడా ఉంది. స్పీడో కన్సోల్ లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి జూమ్ చేసి అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. దీంట్లో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, స్పీడోమీటర్, టైం అయితే ఉంది, బ్యాటరీ ఉంది, రేంజ్ అయితే ఉంది. స్కూటర్ ప్రజెంట్ ఏ మోడ్ లో ఉందో కూడా చూపిస్తుంది. ఎకో మోడ్ లో మనకి 164 రేంజ్ చూపిస్తుంది, నార్మల్ లో 130 అయితే చూపిస్తుంది. అదే మనం స్పోర్ట్ మోడ్ లో చూసుకుంటే 114 అయితే చూపిస్తుంది. 98% బ్యాటరీ అయితే ఉంది. ఈ స్కూటర్ లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి కీ ఫీచర్ అయితే ఇచ్చారు కదా, దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ప్రజెంట్ ఆన్ లో ఉంది, ఆఫ్ చేయొచ్చు, మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ చేయొచ్చు అండ్ దీన్ని హ్యాండిల్ లాక్ కూడా చేయొచ్చు. ఒకసారి మీకు బూట్ అనేది ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎలా ఉంది, ఎంత స్పేస్ ఉందో చూపిస్తాను. దీంట్లో మనకి 34 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. దీంట్లో బ్యాటరీ అనేది ఫ్లోర్ బోర్డ్ దగ్గర ఇచ్చారు కాబట్టి బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. 34 లీటర్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఓలా వాళ్ళు ప్రొవైడ్ చేసే 2 ఆఫ్ వైస్ ఎలిమెంట్స్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో 500 వాట్స్ 12 ఆంపియర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్ కిట్ తో పాటు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంది. దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి కదా, 3 వేరియంట్స్ కి ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుందో కూడా చెప్తాను. ఇది దీంట్లో ఉన్న బూట్ స్పేస్ అయితే. అండర్ సీట్ స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది, సాఫ్ట్వేర్ సీట్స్ అయితే ఉన్నాయి. రైడర్ కి ఇంకా పిలియన్ కి మంచి స్పేస్ అయితే ఉంది. రియర్ లో మనకి గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. రియర్ లో మనకి S1X అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచే మనం ఛార్జింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సింగిల్ క్లిక్ లో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే. దీన్ని క్లోజ్ చేసి మిగతా రియర్ లుక్ అయితే చూపిస్తాను. రియర్ లుక్ అయితే చూడడానికి ఎల్డర్ సిబ్లింగ్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంది అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సైడ్ లో చూసుకుంటే పిలియన్ కోసం పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. వీటి డిజైన్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా ఇష్టం, చాలా యూనిక్ గా ఉంటది. సైడ్ లో మనకి ప్యానల్ గ్యాప్స్ అనేది క్లియర్ గా విజిబుల్ అయితే ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేసుంటే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. రియర్ లో ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. రియర్ లో కూడా 90/90 సెక్షన్ 12 సెక్షన్ వీల్స్ అయితే ఉన్నాయి. అప్ మౌంటెడ్ మోటార్ తో పాటు వస్తుంది. ఈ మోటార్ వచ్చేసి మనకి 6 కిలోవాట్ పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది రియర్ లో కూడా. ఈ స్కూటర్ బేస్ మోడల్ వెయిట్ వచ్చేసి 101 kgs ఉంటే టాప్ మోడల్ వచ్చేసి 112 kgs వెయిట్ అయితే ఉంటుంది. టాప్ మోడల్లో 4 kWh బ్యాటరీ ఉంది కాబట్టి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. వీడియోలో మీరు చూసేది టాప్ మోడల్ 4 kWh బ్యాటరీ మోడల్ ఇది. ఈ స్కూటర్ రేంజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 190 క్లెయిమ్ చేస్తున్నారు ఐడిసి రేంజ్ అయితే. ఈ స్కూటర్ లో ఉన్న సీట్ హైట్ గురించి మాట్లాడితే 805 mm సీట్ హైట్ అయితే ఉంది. ఈ స్కూటర్ వెయిట్ మనకి ఓలా S1 Pro Gen 2 తో కంపేర్ చేసుకుంటే వెయిట్ అనేది తక్కువ ఉంది కాబట్టి లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో 2 kWh బ్యాటరీ వచ్చేసి 5 hours లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అదే 4 kWh బ్యాటరీ వచ్చేసి 7.5 hours లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఈ స్కూటర్ కి సంబంధించిన 3 వేరియంట్స్, ఒక ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ గురించి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. పాజ్ చేసి క్లియర్ గా చూడండి. 3 వేరియంట్స్ రేంజ్ గురించి మాట్లాడితే 2 kWh రేంజ్ వచ్చేసి 95 అయితే క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ట్రూ రేంజ్ వచ్చేసి 85 అయితే వస్తుంది. ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తే 85 వస్తుంది. అదే నార్మల్ మోడ్ లో డ్రైవ్ చేస్తే 71 వరకు అయితే వస్తుంది. 3 kWh వేరియంట్ ఐడిసి రేంజ్ చూసుకుంటే 143 క్లెయిమ్ చేస్తున్నారు. ట్రూ రేంజ్ వచ్చేసి 125, నార్మల్ మోడ్ లో 100 వరకు అయితే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా 4 kWh బ్యాటరీ ఒక రేంజ్ చూసుకుంటే 190 ఐడిసి రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 170 ట్రూ రేంజ్ వరకు అయితే రావచ్చు. నార్మల్ మోడ్ లో డ్రైవ్ చేస్తే 130 నుంచి 140 వరకు అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఈ 3 వేరియంట్స్ పైన కూడా మనకి 80 years ఆఫ్ బ్యాటరీ వారంటీ అయితే ఉంది. 2 kW, 3 kW అండ్ 4 kWh బ్యాటరీ పైన కూడా 80 years ఆఫ్ వారంటీ అయితే ఉంది. ఫైనల్ గా ఇది ఈ స్కూటర్ ఒక డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ. ఫైనల్ గా ఈ స్కూటర్ తీసుకోవడం వర్తా కాదంటే మీ దగ్గర బడ్జెట్ వచ్చేసి 1 lakh రూపీస్ ఉంది, కానీ పెట్రోల్ స్కూటర్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకోవట్లేదు. ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో ఒక మంచి ప్రీమియం స్కూటర్ కావాలి, ఒక బ్రాండ్ వాల్యూ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ స్కూటర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. దీంట్లో మనకి పాస్వర్డ్ అన్లాకింగ్ కాకుండా కీ ఫీచర్ ఇచ్చారు కాబట్టి ఒక నార్మల్ స్కూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి సాఫ్ట్వేర్ గ్లిచెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటుంది. కీ ఫీచర్ ఇచ్చారు కాబట్టి ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేసే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఓలా వాళ్ళు కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ ని నోటీస్ చేసి ఫైనల్ గా కీ ఫీచర్ ఇచ్చారు కాబట్టి చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇదే కీ ఫీచర్ ఓలా వల్ల S1 Pro ఇంకా S1 Air లో కూడా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో ఇంకా మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మీ యూసేజ్ బట్టి ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే 2 kWh వేరియంట్ ని స్కిప్ చేసేసి 3 kW కానీ 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వెళ్ళిపోండి. ఈ 3 స్కూటర్స్ కి మనకి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎక్కువ లేదు, 10,000 to 12,000 డిఫరెన్స్ అయితే ఉంది. సిటీ కోసం అయితే 3 kWh వేరియంట్ అయితే తీసుకోండి. 3 kWh బ్యాటరీ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్పాలి, అండర్ 1 lakh రూపీస్ లో వస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్ గా ఇది నా నుంచి ఓలా S1X ఒక డీటెయిల్డ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.